హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. కొన్ని స్టాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ్ ప్లస్ కానీ ఎంక్యూర్ నిన్న మనం వీడియో చేసుకున్నాం కదా, హెవీగా దీంట్లో ఫండ్స్ ఏదైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి. దాని తర్వాత యాప్టెక్ లిమిటెడ్ యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్గా 2008 2022 దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, కానీ కొన్ని అన్ఫార్చునేట్ థింగ్స్ అనేవి జరిగినాయి. దాని తర్వాత ఈ యొక్క స్టాక్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఈ యొక్క లో అనేది మనం మార్క్ చేసుకున్నట్టయితే రఫ్గా ఏంటంటే 200 దగ్గర దీనికి కొంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఇది ఈ లెవెల్కి వచ్చింది, బట్ బాయర్స్ ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అవ్వనీయకుండా డౌన్ సైడ్ బాయింగ్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ కొద్దిగా ఇక్కడ హోవర్ అవుతుంది కాబట్టి మనం స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఏది స్టాక్ మీద మనకి పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే కొద్దిగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం. యాప్టెక్ బై అనేది. సో ఇక్కడ అమౌంట్ అనేది పెట్టాను. అమౌంట్ దీంట్లో ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం కాదు. 44 క్వాంటిటీ అనేది రావడం జరుగుతుంది. ప్రైస్ $227.24 ఉంది కదా, 30 పైసలు అనేది పెడుతున్నాను. కొద్దిగా ఎక్కువలో అనమాట, ఒక 6 పైసే. అండ్ చూడండి, లాంగ్ టర్మ్ పెట్టాను, క్యాష్ అండ్ క్యారీ. ఓకే, సో బాయ్ అనేది చేస్తున్నాను. ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. దాని తర్వాత మెడ్ ప్లస్ అనే స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. కోర్స్ ఈ స్టాకు అరౌండ్ 700 దగ్గర డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం చూసుకున్నట్టయితే ఆ బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆ బిగ్గర్ పిక్చర్లో ఓ ట్రెండ్ లైన్ అయితే మనకు క్లియర్గా బ్రేక్అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫార్మా సెక్టర్లో కొద్దిగా పాజిటివ్గా ఉన్నాం కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం. బాయ్ అనేది చేస్తున్నాను. దీంట్లో కూడా ఒక 10,000 అనేది ప్లాన్ చేద్దాం. 13 క్వాంటిటీ అనేది రావడం జరుగుతుంది. క్యాష్ అండ్ క్యారీ, లాంగ్ టర్మ్, లిమిట్ ప్రైస్. సో 733.9 ఉంది, 734 పెడదాం రఫ్గా. సో ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది ఆర్డర్స్, పొజిషన్స్. ఓకే, మెడ్ ప్లస్ అనేది ఇదైతే ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, యాప్టెక్ అనేది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇంతకుముందు రికో ఆటో అనేది నేను యాడ్ చేశాను అనమాట. ఓకే, సో అది కూడా ఒకసారి చార్ట్ అనేది చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటున్నమాట వాస్తవమే. అండ్ దీంట్లో కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగింది. ఏది ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలా స్లోగా అనిపిస్తుంది. ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకు కొంచెం క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఇక చూడండి, ప్రీవియస్గా మంచి రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది ప్రస్తుతానికి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా ప్రెషర్లో కనపడుతుంది, బట్ ఎనీహౌ 110 దగ్గర అయితే దీనికి మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే కొద్దిగా క్వాంటిటీ అనేది మనం యాడ్ చేద్దాం. ఒక 20,000 అనేది రఫ్గా. ఇవన్నీ కూడా క్యాష్ అండ్ క్యారీ అనమాట, అంటే లాంగ్ టర్మ్ కోసం లిమిట్. సో 84 ఉంది కదా, 85 పైసా పెట్టాను, బాయ్ అనేది పెట్టేశాను. సో 20,000 అమౌంట్ అనేది దీంట్లో మనం ప్లాన్ చేద్దాం. ఓకే, యాప్టెక్ ఎగ్జిక్యూట్ అయింది, మెడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ అయింది. రికార్డ్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు. 2 సార్లు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ అనమాట. సో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇది. ఓకే, ఫైన్. సో ప్రస్తుతానికి ఈ 3 స్టాక్స్. దాని తర్వాత ఎంక్యూర్ అనే స్టాక్లో మనం ఏం చేద్దామంటే ఒక 10,000 అనేది ఇన్వెస్ట్ చేద్దాం. ఇది కూడా ఇంట్రెస్టింగ్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా క్యాష్ అండ్ క్యారీ. మార్కెట్ ప్రైస్ పెట్టట్లేదు, లిమిట్ ప్రైస్ పెడుతున్నాను. అవసరం అనుకుంటే ఒక 20-30 పాయింట్స్ పైసా అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, కానీ మార్కెట్ ప్రైస్ అయితే ఎగ్జిక్యూట్ చేయట్లేదు. దీంట్లో కూడా ఒకసారి ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ అయితే ప్రస్తుతం ప్లేస్ అయింది, ఎగ్జిక్యూట్ కూడా అయింది మనకి. రైట్, రికో ఆటో అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. 90 పైసలు అనేది పెట్టి చూద్దాం. మాడిఫై పొజిషన్స్. సో ప్రస్తుతానికి మనం యాప్టెక్ లిమిటెడ్, ఎంక్యూర్, మెడ్ ప్లస్, రికో ఆటో అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఇవి క్వాంటిటీ. ఓకే, ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాం. అపార్ట్ ఫ్రమ్ రికో ఆటో ఏంటంటే మిగతా వాటిలో ఒక్కొక్క దాంట్లో 10,000 అలా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ అంటాం కదా ఫ్రెండ్స్, అంటే మనం పొజిషన్ల కోసం అండ్ లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా అప్డేట్స్ ఉంటే కన్నా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.